చేసుకోవడానికి ఏమైనా లాంగ్ టర్మ్ ప్రాక్టీసెస్ అట్లా ఉంటాయమ్మా? కోపం అన్నది సిచ్యువేషన్స్ని బట్టి కూడా ఉంటుంది. మళ్ళీ అంటే ఒక్కొక్కసారి ఇంత ఏదైనా సందర్భంలో కోపం వచ్చిన సిచ్యువేషన్స్ అక్క కూడా ఎట్లా అంటే చాలా తను ఇంత పెద్ద పొడుగు నేలు పెంచుకునేది అట్టి ఇట్లా. మీ హస్బెండ్ చాలా షార్ట్ టెంపర్ అని చెప్పారా ఆ రోజుల్లో? ఎక్కడైతే మనకు క్లోజ్ రిలేషన్షిప్ ఉందో అక్కడ కోపాలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా కోపం చూపించే వాళ్ళు ఎక్కువ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటూ ఉంటారు కొంతమంది. దట్ ఈస్ అగైన్ ఎస్కేపిజం. ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఫైటింగ్ చేసుకున్నా మళ్ళీ త్వరగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యేవారు. నా బతుకు నేను బతుకుతా, నాకు బతకగలుగుతానన్న ఒక పొగరో ఏమో మరి. ఎవరున్నా లేకున్నా వాట్ ఐ సేస్ లైఫ్ని ఒక్కసారి కమిట్ అయిపోయినాక వాష్ యువర్ ఫేస్, కమ్ అవుట్, డ్రింక్ 1 glass of water అండ్ అంతే. హలో అండి, నేను మహా. సీతారామ శాస్త్రి గారు SVSC సినిమా కోసం ఓ పాట రాశారు. ఎండా వాన చలితో రాజీ పడట్లేదా, మరి మనుషులకేంటి సాటి మనిషితో పేర్చి అని. అలా ఈ పాట నేను రోజు ఒక రిమైండర్లా వింటూ ఉంటాను. కానీ కొంతమందికి మాత్రం ఇలాంటి అవసరం లేకుండానే వాళ్ళు చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటారు. దానికి ఉదాహరణ మన ముందున్న గీతా భాస్కర్ గారు. తను ఒక టీచర్, స్కిల్స్ ట్రైనర్, యాక్ట్రెస్ అండ్ CEO ఆఫ్ ఇండిఫేమ్ విజువల్ ఆర్ట్. హలో మ్యామ్. హలో. సో ఈరోజు మీకు ఇష్టమైన టాపిక్ హ్యాండ్లింగ్ యాంగర్ అండ్ షార్ట్ టెంపర్. సో ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ కలర్ అంటే ఏది ఎక్కువ సింబాలిక్ గా ఉంటుంది? అంటే కలర్ ని కూడా కొంచెం డిస్క్రైబ్ చేస్తారు కదా, ఇది కట్టుకుంటే శాంతంగా ఉంటారు, ఇది కట్టుకుంటే రెడ్ అంటే కోపం, అలా ఇది. అంటే కోపం అన్నది సిచ్యువేషన్స్ని బట్టి కూడా ఉంటుంది. మళ్ళా అంటే ఒక్కొక్కసారి ఇంత కూడా ఇట్లా కూడా ఉంటారా అన్న ఫీలింగ్ మనకు వచ్చింది అనుకో, అది కోపంలాగా ఉండదు. అది ఒక విచిత్రమైన ఫీలింగ్ ఉంటుంది. ఇట్లా కూడా ఉంటారా, ఇట్లా కూడా చేస్తారా, ఏంది నాదే తప్ప ఎట్లా అనేది లాట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ చేస్తాను నేను. అందరూ అంటారు చాలా ఎక్కువ డీప్గా థింక్ చేస్తున్నా, వదిలేసే లైట్గా వదిలేసే. ఏమో మరి అది ఆ తత్వము ఏమో మరి. ఇమ్మీడియట్గా నేను కోపం అనేది వస్తుంది, లేదనేది కాదు. మనిషి అన్నప్పుడు కోపం ఉండదా ఏంది, షిఫ్ట్ అయిపోతాను ఇమ్మీడియట్గా. ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. అదొకటి నాకు ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. ఏదైనా సందర్భంలో కోపం వచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి కదా, చాలా వస్తుంది. గుర్తున్నది చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాన్న చేసిందంత కోపం వస్తుంది కదా, కోపం బాధ. అక్క కూడా ఎట్లా అంటే చాలా తను కొంచెం ఒక స్ట్రిక్ట్ టైప్ అనమాట. మా అక్క 1 year గ్యాపే అయినా కానీ తనది కొన్ని రూల్స్ ఉండేది అనమాట. తనకి ఇష్టం లేకపోతే తను ఇంత పెద్ద పొడుగు నేలు పెంచుకునేది, అట్టి ఇట్లకి ఇచ్చేది అనమాట. సో నాకు కోపం కంటే ఎక్కువ ఏడుపే వచ్చేది. అందుకనే నాకు ప్రాబబ్లీ మా రిలేటివ్స్, మా అంకుల్స్ కానీ మా తాత వాళ్ళందరూ నా మీద ఎక్కువ కొంచెం ప్రేమ. అంటే దే హ్యాడ్ అ సాఫ్ట్ కార్నర్ ఫర్ మీ అని అనొచ్చు. ప్రతిదానికి కుడ్ నెవర్ రిటాలియేట్, ఏడ్చేది. పెళ్ళి అయినాక కూడా నాకు ఎక్కడ అంటే నాకు వయసే లేదు. ఏదన్నా కానీ మై హస్బెండ్ హ్యాడ్ అన్ అప్పర్ థింగ్ అనమాట. అది నాకు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్ అనేది. ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ అనమాట. ఐ కెనాట్ హ్యాండిల్ సర్టన్ థింగ్స్. అట్లీస్ట్ నాకంటే కొంచెం బ్యాలెన్స్డ్గా కొంచెం థింక్ చేసే మనిషి ఉన్నాడు. ఓకే, ఆయన వెరీ షార్ట్ టెంపర్డ్, బట్ అట్ ద సేమ్ టైం ఇమీడియట్లీ హీ వుడ్ స్విచ్ ఓవర్. ఆయన దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నాను నేను స్విచ్చింగ్ ఓవర్. ఆల్రెడీ ఉన్న గుణం ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినాను. బాగా అరిచేసి కోపానికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిన తర్వాత ఒక 2-3 secondsలోనే గీతు చాయ్ పెట్టు అని ఫినిష్డ్, అన్ని పడిపోతుంది. అసలు కోపం ఎందుకు వస్తుంది అంటారంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అంత మాట అంటాడా? నన్ను ఏదైనా డిస్కషన్లో వచ్చినప్పుడు ఎవరో చెప్తే అమ్మ నన్ను ఇంత మాట అన్నాడని విన్న మాటల్ని కూడా వాళ్ళు అంటే అక్కడ మనిషి మీద కోపం పెట్టేసుకుంటారు. అసలు తెలియకుండా ఎవరో చెప్పింది వినేసి కోపానికి వస్తుంది. అది అంటే వాళ్ళు కొంచెం కూల్ అయినాక మనం అర్థం చేపియాలి అంతే. ఆ కోపంలో ఉన్నప్పుడే మనం ఆర్గ్యూ చేస్తామనంటే అది ఇంకా హీటెడ్ అయిపోతుంది. మీ హస్బెండ్ చాలా షార్ట్ టెంపర్ అని చెప్పారా ఆ రోజుల్లో? సో అంటే మరి ఏదైనా సిచ్యువేషన్లో మీకు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకునే వాళ్ళు? అలుగుతా, కొంచెం సేపు క్వైట్ అయిపోతా,
కామ్గా ఉంటాను. రియాక్షన్ ఉంటది కదా, ఉండదనేది కాదు, మనం ఏం సాధులం కాదు. సాధులే కోపం వస్తే ఊ అని ఒక శాపం ఇస్తారు కదా, ఎంత శాంతంగా ఉన్న వాళ్ళకైనా కోపం వస్తుంది కొంచెం సేపు. బట్ దెన్ వీ హ్యావ్ టు స్విచ్ ఓవర్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. గెటింగ్ ఓవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు స్విచ్ ఓవర్ అయినా కూడా వాళ్ళకి కొంతమందికి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ల్యాండింగ్ ప్రాబ్లం అది. కోపం వచ్చినప్పుడు ఇమీడియట్ గా కొన్ని దగ్గర మనం రియాక్ట్ అయితే అంటే మనకు ఆ స్వతంత్రంతోటే రియాక్ట్ అవుతాం. అదే నీ వర్క్ ప్లేస్ లో అయింది అనుకో, అవుతావా? కాదు కదా, కంట్రోల్ చేసుకుంటావు. అని ఇష్టం వచ్చిన చెడ్డ మాటలన్నీ తిట్టుకుంటావు, చేసుకుంటావు, ఎట్లనో ఒకటి కంట్రోల్ చేసుకుంటావు కదా. వాష్ యువర్ ఫేస్, కమ్ అవుట్, డ్రింక్ 1 glass of water అండ్ అంతే. ఫ్యామిలీ అనే కాదు, బయట ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా స్కూలింగ్ లో, అలా ఎప్పుడైనా అలా మొహం మీద తిట్టేసారా కోపం వచ్చింది? అవుతుంది అనమాట. బట్ నేను అట్లా తిట్టిన సందర్భాలు అయితే లేదు, ఎక్కువ లేదు. అంటే నా మీద వాళ్ళు అనవసరంగా ఏదో చూపించినప్పుడు ఆ కోపానికంటే ఎక్కువ జాలి వస్తుంది. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇట్లా అనవసరంగా ఇట్లా వాళ్ళకి వాళ్ళే ఇది చేసుకుంటున్నారు అన్న సిచ్యువేషన్సే ఎక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు ఆ కోపంని అంటే హ్యాండిల్ చేసుకోవడానికి ఏమైనా లాంగ్ టర్మ్ ప్రాక్టీసెస్ అట్లా ఉంటాయమ్మా? అంటే ఇప్పుడు ఒకసారి ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తాను. మా ఇంట్లో చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్కు ఆపరేషన్ అవుతుంది, హాస్పిటల్లో ఉన్నారన్నమాట. ఆ రోజు స్కూల్లోనే ఆ రోజు క్లాసెస్ లేవు. సో నేను పర్మిషన్ అడిగితే ఇవ్వననేసినారు. కోపం వస్తుంది కదా, కోపం వచ్చింది, లేదనేది కాదు, కానీ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఓవర్ దేర్. సో సైలెంట్గా పోయి మళ్ళా కూర్చొని ఏడడమో చేయడమో, సమ్హౌ యూ ట్రై టు కన్సోల్ యువర్ సెల్ఫ్ అనమాట. మన ఎక్స్ప్రెషన్ కూడా మనం ఎదురుగా చూపియము, బయట వచ్చి ఒక పక్కకు వచ్చి ఏడుస్తాం, చేస్తాం, బాధపడతాం, అంతేగాని యూ కాంట్ డూ ఎనీథింగ్ అట్ అ వర్క్ ప్లేస్. అదే ఇల్లు అయితే ఆర్గ్యూ చేస్తాం, అంతే కదా. అంటే ఎక్కడైతే మనకు క్లోజ్ రిలేషన్షిప్ ఉందో అక్కడ కోపాలు ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే కోపాలు ఎందుకు ఎక్కువ ఉంటాయి అని అంటే రిటాలియేట్ అవుతాం మనం. వాళ్ళు పడతారు, మనం పడతాము, అట్లా రిటాలియేట్ అవుతుంది. అది కొంచెం అది అక్కడనే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఊరిక ఇట్ విల్ గో ఆన్ అనమాట, అండ్ ఇట్ విల్ రైజ్ టు అ లెవెల్ వేర్ యూ కాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఒక కైండ్ ఆఫ్ లో నాకు కోపం ఎక్కువ వచ్చింది అన్నమాట. సో నేను వాళ్ళని ఏమనాలనుకున్నానో నాకే సెల్ఫ్ ఒక అంటే వాట్సాప్ పెట్టుకున్నాను. దాంట్లో అన్ని టైప్ చేసేస్తా, అన్ని చేసేసుకొని పంపించేసుకుంటా. అంటే నాకే వస్తుంది, మళ్ళీ చూసుకుంటే చదివేస్తాను. అమ్మయ్య పని అయిపోయిందా, చదివేలోపు మళ్ళీ అక్కడ కోపం పోతుంది. అలా వండర్ఫుల్. అది ఒక నేను 5 years నుంచి చేస్తున్నాను. బై మిస్టేక్ ఎటో పోయిందంటే వేరే బాబాయ్కి నేను పెట్టాల్సిన మెసేజ్ ఇంకో బాబాయ్ అతని గురించి టైప్ చేసి అతనికి పెట్టేసాను. అప్పుడు బుక్ అయిపోయా. ఎప్పుడైనా మనని ఇలా అన్నప్పుడు ఆ రోజు ఇప్పుడు నేను మెసేజ్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. సో అలాంటి టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇన్ జనరల్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? అదే ఒకరికి కోపం ఉన్నప్పుడు సైలెంట్గా ఆ జాగా నుంచి వెళ్ళిపోవాలి. ఏంది వినకుండా వెళ్ళిపోతున్నావు, ఏంది నీకే అనేసి అట్లా కూడా అంటారు అనమాట. సైలెంట్గా ఉన్నా కానీ ఏంది మాట్లాడతలేవు, ఏంది చెప్పు అని అంటారు. అంటే ఇన్స్టిగేట్ చేస్తారు. ఎంతవరకు ఎంత కామ్గా ఉంటామో అంత మంచిది అనమాట. లేకపోతే కొంచెం ఉండండి, తర్వాత మాట్లాడతాం, ఓకే ఓకే అట్లా అనేసి. అట్లయినా సమ్వన్ హ్యాస్ టు బీ కూల్. కోపం, శాంతం అన్నీ ఇట్స్ అన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ హ్యూమన్ అనమాట, ఉంటుంది నేచర్. ఇప్పుడు మనకి అనవసరమైన పర్సన్స్ వల్ల కూడా అంటే అసలు తెలియని వాళ్ళ ఇది కూడా మనకి కోపం ఉంటుంది మనకి. అది రోడ్ రేజ్ అంటారు. రోడ్ రేజ్ అది చాలా మందికి ఉంది, చాలా మందికి మా ఫ్యామిలీలో తరుణ్ కూడా ఉంది. ఇమీడియట్ గా అట్లా తిట్టేస్తారు అన్నమాట. అది లేకపోతే వెనకకే పోయి వాడిని తిట్టి అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే ఎవరో ఏమది నీకు, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్, వదిలేసేది అంటారు. అది రోడ్ రేజ్ అండి. హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అది అంటే పోవాలి అన్న తొందర, అంటే టైంకి అందుకోవాలన్న తొందర, మనలో ఉన్న తప్పులవన్నీ ఎక్కడైనా మధ్యలో ఇంకొకటి వచ్చి ఇంకా ఎక్కువ చేయనిస్తే మాత్రం కోపం ఇంకా ఎక్కువ. కొంతమందికి ఏమో చిన్న చిన్న వాటికే బాగా కోపం వచ్చేస్తుంది, కానీ వెంటనే నార్మల్ అయిపోయి మళ్ళీ దాని గురించి మర్చిపోతారు. కొంతమంది మాత్రం రోజులు గుర్తు పెట్టేసుకొని అది అలాగే ఎక్కువ తప్పు. అది తప్పు, అది నష్టం. నిజమే,
అది ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మర్చిపోవాలి, యూ హ్యావ్ టు జస్ట్ గో హెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి అలా చెప్పామనుకోండి మ్యామ్, మర్చిపోవాలి అని అంటే నీకు జరిగితే తెలిసిద్ది అని కొన్ని వర్డ్స్ అట్లా అంటారు, నీకు అట్లా తెలుస్తుంది అంటారు. దాన్నే ఆలోచన చేసుకుంటూ ఉండి దాని మీదనే మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే మనం నెక్స్ట్ ఏం చేయాలా అన్నది టైం అయిపోతుంది. వీ హ్యావ్ టు కమ్ ఓవర్ ఇట్. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కోపంగా ఉన్న టైంలో వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా తీసుకోరు వాళ్ళు. దే విల్ నాట్ అడ్మిట్, దే విల్ నాట్ అగ్రీ టు యూ. సో అలా కోపం చూపించే వాళ్ళు ఎక్కువ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటూ ఉంటారు కొంతమంది, అది నిజమేనా? అంటే సైలెంట్ గా పోయేటోళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా? అంటే చాలా వరకు ఇన్ జనరల్ నేను కోపంగా ఉంటాను కానీ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాను కాబట్టి నాకు కోపం వచ్చింది అని అలా అనేస్తారు. అట్లా అనుకుంటూ కోపానికి వచ్చి మాట్లాడేసేది చేసేది, అది దట్ ఈస్ అగైన్ ఎస్కేపిజం. అంతే తప్పది. అంటే రీజన్ లేకుండా కోపం రావద్దు, అర్థం చేసుకోవాలి, అవతల వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. అదే అంటారు కదా, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ బూట్స్ అని అంటారు కదా. యూ హ్యావ్ టు థింక్ అనమాట, వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అనుకోవాలి. కోపం మనకు వస్తుంది, ఓకే మనం అఫెక్ట్ అయినాం, కోపం వస్తుంది, కరెక్టే. కొంచెం అరే వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు అట్లా అంటున్నారో అన్నది కొంచెం అప్పుడు ఆలోచన చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ అనమాట, కంట్రోల్ చేసుకోవాలి దాన్ని. అందుకనే మెడిటేషన్ అన్నదే టు కంట్రోల్ యువర్ మైండ్ కదా. ఇట్స్ నాట్ టు కంట్రోల్ యువర్ హార్ట్ యాక్చువల్లీ, ఇట్స్ కంట్రోల్ యువర్ మైండ్. మైండ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ మైండ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే కొంచెం ఇలాగే కొంతమంది ఏమో కోపం అంటే ఇలా వచ్చిన ఏదైనా ఉన్నా కానీ లోపల పెట్టేసుకొని అసలు బయటకు చూపించారు ఎక్కువ, బట్ ఒక్కసారి అది బ్లాస్ట్ అయిపోతా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్. అంటే నాకు ఇలా ఉంది అని లోపల చెప్పకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోరు దాన్ని, నాకు అట్లా అనిపిస్తుంది నాకు. అంటే కోపం ఉన్న వాళ్ళు కానీ ఏడిచేట వాళ్ళు కానీ లెట్ దెమ్ బ్రింగ్ ఇట్ అవుట్ అని అంటాం కదా, కరెక్టే అది. లెట్ దెమ్ బ్రింగ్ ఇట్ అవుట్, కొంచెం సేపు తర్వాత వాళ్ళే కామ్ అయిపోతారు. అంటే లోపల పెట్టుకొని కోపమైనా ఇది అయినా, కోపం లోపల పెట్టుకునేది కాదు, కోపం ఉంటది కానీ వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దట్ యాంగర్ ఇస్ డిఫరెంట్ అంతే. యాంగర్ ఇష్యూస్ అంతే, ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ ఇస్ డిఫరెంట్ అంతే. అటు నుంచి వెళ్ళిపోతారు, సైలెంట్గా ఉంటారు, లేకపోతే ఏదో వేరే ఏదైనా పని చేస్తారు, వేరే ఏదైనా చూస్తారు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇస్ డిఫరెంట్. కొంతమంది అసలు ఏదైనా అంటే మిస్టేక్ వాళ్ళదని తెలిసినా కూడా సారీ చెప్పడానికి కానీ ఒక ఈగో అడ్డొచ్చేస్తుంది వాళ్ళకి, ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాన్న పూజ అయిపోయి టిఫిన్ అంతా పెట్టే లోపలనే ఆయన లేచి వచ్చి కూర్చొని అసలు ఎక్కడ పోయేది ఉంది మీకు, ఎందుకు ఇంత తొందర లేస్తారని ఒకసారి అంటానే అనేది. తర్వాత టిఫిన్ అంతా పెట్టినాక థ్యాంక్ యూ మా అని అంటాడు చూడు, అప్పుడు ఎంత గిల్టీగా ఫీల్ అవుతామని అంటే ఇట్స్ రాంగ్ అన్నది రియలైజేషన్ కూడా రావాలి అనమాట. అరే తప్పు అయిపోయింది కదా, నెక్స్ట్ టైం ఐ షుడ్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఫైటింగ్ నేర్చుకున్నా మళ్ళీ త్వరగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యేవారు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, ఎక్కడ తేడా జరిగిందంటారు? తేడా ఎక్కడ అని అంటే నేను నా బతుకు నేను నాకు బతకగలుగుతానన్న ఒక పొగరో ఏమో మరి, అడ్జస్ట్మెంట్ కాదు. ఐ కెన్ లివ్, ఐ హ్యావ్. అది ఎప్పుడు అంటే ఎక్కువ సపోర్ట్ చేసేదానికి ఎవరైనా ఉంటే ఆ ఫీలింగ్ వస్తుంది. నువ్వేనా నాకున్నారు, మా నాన్న దగ్గర పోతావు, మా అమ్మ ఉంది చూసుకుంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఎవరు లేనప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఐ హ్యావ్ టు బీ హియర్ అనేది. ఎవరు ఉన్నా లేకున్నా వాట్ ఐ సే ఇస్ లైఫ్ని ఒక్కసారి కమిట్ అయిపోయినాక స్పాయిల్ చేసుకునేటట్టు అయిపోతుంది. సో వాళ్ళని ఇష్టపడ్డప్పుడు వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా ఇష్టపడాలంట. సో ఇలా కొంతమందిలో అంటే ఎక్కువ సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకుంటారు మేము కోపంతో, అంటే కొట్టేసుకోవడము, లైక్ లేదంటే చేతిలో ఏదన్నా ఉంటే పగలగొట్టేయడం. అది కంట్రోల్ లేదు, కంట్రోల్ చేసుకోవాలి ఎట్లనో ఒకటి. అంటే ఇప్పుడు హెల్త్ చెకప్ అని పోతారు కదా, అట్లనే ఇట్లా మైండ్ చెకప్ కూడా చేసుకోవాలి అనమాట. ఎక్కడనో తొందర రేజ్ అవుతున్నాను, ఐ హ్యావ్ టు కామ్ డౌన్, ఐ హ్యావ్ టు బీ అ లిటిల్ మోర్ అండర్స్టాండింగ్ అన్నది వాళ్ళే చెప్పుకోవాలి అనమాట. సో అది మనం కామ్ చేసుకొని వాకింగ్ చేసుకొని కొంచెం మెడిటేషన్ అని అంటున్నారు ఇప్పుడు, అవన్నీ చేసుకొని ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్. ఫైనల్ అందుకనే కదా ఈ వీడ్స్ ఇవన్నీ కూడా జపం చేసేదని అంట
అంటే ఇట్స్ ఆల్ ఫర్ పాజిటివ్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కంట్రోల్ చేసుకోవడానికి ఆన్ స్పాట్, అంటే వాళ్ళ పైన ఎక్స్ప్రెస్ చేయకుండా. కొంతమంది ఏమో బ్రీత్ ఇలా తీసేసుకొని వదిలేయమంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక బుక్ పెన్ను ఏదైనా తీసుకొని ఇష్టం వచ్చినట్టు గీకి గీకి వదిలేస్తారు. సో మీరు ఇచ్చే సజెషన్ ఏమంటారు? డ్రిఫ్ట్, చేంజ్ యువర్ మైండ్, అంతే. వేరేదైనా పనికి వెళ్ళిపోవాలి అనమాట. ఆ షిఫ్టింగ్ ఉండాలి మనకి. ఆ షిఫ్ట్ ఆఫ్ థాట్స్ ఉన్నిందంటే యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇట్ విల్ బీ గుడ్. అక్కడికే వస్తుంది మళ్ళా వన్ లైఫ్. అనవసరంగా వీటి అన్నిటికీ ఎందుకు మనం మన లైఫ్ని పొల్యూట్ చేసుకోవాలి? ఏదో ఒక ఫోకస్ ఉంది కదా, ఏదైనా చేయాలని ఉంటుంది, చేసుకుంటూ పోవాలన్నమాట, అంతే. సో గోల్ ఉన్నప్పుడు ఇవన్నీ నథింగ్, అంతే. పెట్టుకుంటే మన టైమే వేస్ట్. గోల్ అనేది కాదు, దే షుడ్ బి అ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ కదా. ఇట్స్ అ వండర్ఫుల్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. ఉంటుంది, అన్నీ ఉండాలి. హ్యావ్ అ ఫేర్ షేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతే. కానీ దాన్ని మరీ ఐ మీన్ ఇంబ్యాలెన్స్ చేసుకోవద్దు. అప్పుడు లైఫ్ హెల్త్లో కూడా ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. సో విన్నారు కదా, జిందగీ నా మిలేగి దోబారా అంటారు కదా. సో అదేనండి, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి. పెద్ద గోల్ పెట్టుకోండి, దాని మీదే ఫోకస్డ్గా ఉండండి. సో మిగతావన్నీ ఏవి పట్టించుకోకూడదు, చిన్న చిన్నవైతే అసలే పట్టించుకోకూడదు. సో చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.